కుంటను బాగు చేయడంతో వేల కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయట. వేల కుటుంబాలట. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మీ మెడల దండేస్తామని ఓ లైన్ నిలబడ్డారట. బతుకమ్మ కుంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. అది ఇంకా కోర్టుల కేసు నడుస్తూనే ఉన్నది. కూకట్పల్లి చెరువును బాగు చేస్తే వేల మంది ప్రజలు స్వాగతం పలికిరట. ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువును బాగు చేసినా అంటున్నావు, ఓకే. మరి ఆ పక్కనే ఉన్న రామసముద్రం కుంట ఏం పాపం చేసింది? వర్టెక్స్ వర్మ అనేటోనికి కట్టబెట్టిరు, దాన్ని డెవలప్మెంట్ చేయమని ఎవరు? కేటీఆర్ కట్టబెట్టిండు. మరి అది మొత్తం బురద కూపం అయిపోయింది కదా, మొత్తం కబ్జామయం అయిపోయింది కదా. మరి ఆ చెరువు జోలికి ఎందుకు వెళ్ళావు? అదే వర్టెక్స్ వర్మ 340 ఎకరాల్లో శంషాబాద్ తుక్కుగూడ దగ్గర కబ్జాల వ్యవహారాన్ని మేము తెచ్చిన వాళ్ళ 2 చెరువులు ఉన్నాయి కదా, మరి దాని జోలికి ఎందుకు వెళ్ళరు? వాడు ఏకంగా కలవట్టే కట్టింది దాని మీద. మైసమ్మ కుంట వాసవి, కోమటి కుంట వాసవి 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని, తెర వెనక వాటిని కబ్జా చేసుకోమని చెప్పిన కేటీఆర్ భాగోతాన్ని మేము మొత్తం ప్రజెంట్ చేస్తే దాని మీద ఇంతవరకు యాక్షనే లేదు కదా. ఆ 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చినాయి. దాదాపు 55 చెరువులు కబ్జాకు గురైనాయి. మరి ఏంది నీ యాక్షన్? ఏది నీ బుల్డోజరు, నీ హైడ్రా అక్కడికి ఎందుకు వెళ్ళదు? మేము లిస్టు బయట పెట్టినాం కదా. బతుకమ్మ కుంట బాగు చేసినా, నల్ల చెరువు బాగు చేసినా, అయిపోయింది నాయన. 10-15 చెరువులు లేవి హైదరాబాద్లో. 2000కు పైన చెరువులున్న అద్భుతమైన హైదరాబాద్ ఇది, భాగ్యనగరం ఇది. ఆ కబ్జాలన్నది నువ్వేదో 2 చెరువులు బాగు చేసి ఆడ షోపుటప్ చేసి ఇక్కడ ఉప్పల్ దగ్గర చెరువు బాగు చేస్తున్నాడు. మొత్తం ఏదైతే ఇల్లీగల్గా కబ్జా పెట్టిరో వాటిని మొత్తం లీగలైజ్ చేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు నువ్వేం చేయాలా? కబ్జాలన్నింటినీ చెరువులో కలిపేసి నువ్వు దాన్ని సెట్ చేయాలా. కబ్జాలు పోయింది ఉన్నదాన్ని చేస్తున్నాడు. ఇంతే అయింది ఆ చెరువు, ఇంత ఉండాల్సిన చెరువు ఇంత అయింది. అట్లా ఎన్ని చెరువులు చేసినావు చెప్పాలా? అట్లా ఎన్ని చెరువులు చేసినావు? నువ్వు చేసిన 2-3 చెరువుల మాటున ఎన్ని వేల కోట్ల దందా నడుస్తున్నది హైడ్రా పేరుతో? మేము పోయిన దగ్గరికి ఒక్క దగ్గరికైనా మీరు పోయి ఏదైనా కన్స్ట్రక్షన్ కూలగొట్టిరా? రియల్ ఎస్టేట్ మాఫియాది. ఎందుకు చెప్తావు రేవంత్ రెడ్డి? ఇవన్నీ మీకు చెప్పడం వల్ల నష్టం తప్ప లాభం అయితే లేదు. హైడ్రా వల్ల మీకు లాభం అనుకుంటున్నారేమో మీరు. దారుణంగా మీ మీద బ్యాడ్ నేమ్ వచ్చేసింది.